అందరికీ నమస్కారం అండి. ఈ బైబిల్ పట్టుకొని చాలామంది ఈ రోజులలో యేసుక్రీస్తు రెండో రాకడ ఆసన్నమైంది, యేసుక్రీస్తు అతి త్వరలోనే వస్తాడంటనని చెప్పుకొని గ్రామాలు ఇల్లు ఇల్లు తిరిగి సువార్త ప్రకటిస్తున్నారు. దయచేసి హిందువులమైన మనము మెలకువగా ఉండాలి. ప్రతి ఒక్క పాస్టర్ని ఎదిరించాలి. సో ఈ ఒక వాక్యాన్ని, ఈ ఒక మాటలు విన్నారంటే మీరు క్రైస్తవులని ఎదిరించగలరు. ఎట్లంటే వాళ్ళ ఒక సువార్తని మన దగ్గర రాకుండా మనం ఆపగలము. ఎందుకంటే ఆ బైబిల్ నాలెడ్జ్ ఎలాంటిదో వాళ్ళకే తెలియదు. ఆ ఒక నాలెడ్జ్ ఎలాంటిదో, యేసుక్రీస్తు గుణం ఎట్లాంటిదో నేను ఈరోజు క్లుప్తంగా మీకు చెప్తుంటా. సింహం అనేది వేటాడనికే చూస్తుంటుంది, పాము కాటేయనికనే చూస్తుంటుంది, తేలు కొట్టనిక చూస్తుంటుంది. ఈ క్రైస్తవులు మాత్రము హిందువులని మత మార్పు చేయాలి అని ఉద్దేశిస్తూనే ఉంటారు. వాళ్ళు మళ్ళీ ముస్లింల జోలికి వెళ్ళరు. ఎక్కడైతే హిందువులు ఉంటారు కదా, అమాయకమైన ప్రజలు ఉంటారు కదా, పేదలు ఉంటారు కదా, బీదోళ్ళు ఉంటారు కదా, వారి దగ్గరికి వెళ్ళి ఈ బైబిల్లో మంచి మాటలు ఉంటాయి, బైబిల్ చదవండి అని అంటారు. కానీ అమెరికా రాష్ట్రంలో ఇది ఒక భూత పుస్తకము, ఇది బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాదు, ఈ బైబిల్ చదవకండి, ఈ బైబిల్ నిషిద్ధమైంది అంటనని న్యూస్లో ఇచ్చిండ్రు, పేపర్లలో ఇచ్చిండ్రు. అక్కడ రాష్ట్రంలో ఈ బైబిల్ని బ్యాన్ చేస్తున్నారు. సో అలాంటివి వచ్చిన వాళ్ళు ఏముంటాయి అప్ప బైబిల్లో? బైబిల్ని ఎందుకు బ్యాన్ చేయబడుతున్నది, బైబిల్ని ఎందుకు నమ్మరాదు అనే విషయంలో ఈరోజు ఈ వీడియోలలో మీకు క్లుప్తంగా వినిపిస్తుంటా. వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని మీకు కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హిందూ సోదరులైన మీరు మన హిందుత్వం కోసము, మన దేశం కోసము, మన భారత రాజ్యాంగం కోసం, మన దేశం కోసము మనం పోరాడవలసిన బాధ్యత మనకి ఎంతో ఉంది. కాబట్టి మీరు ఎంతో సపోర్ట్ చేయాలి. మీ దగ్గర నేను ఏమి కోరను, లైక్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్గా నిలబడండి. మన ఒక సంప్రదాయాన్ని కాపాడుకుందామండి. క్రైస్తవులు అడ్డంగా తిరుగుబడి రోడ్లెంబడి తిరిగి నాకు రాత్రి కలవడ్డది, దేవుడు నా వద్ద వచ్చి మాట్లాడే అంటున్నాని నేను భయంకరంగా తాగుబోతు నుండి నేను ఇప్పుడు మారినా అని దొంగ సాక్ష్యాలు చెబుతూ ప్రతి ఒక్క విందువుకు సువార్త అనే పేరుతో మోసం చేసి జనాల్ని మభ్యపరుస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ బైబిల్ మీద కలర్ ఎలాంటిది? మబ్బును సూచిస్తుంది. మబ్బు అంటే గ్రహింపలేము. మబ్బులో ఏముంటుంది? గ్రహింపలేము కదా. అలాగే ఈ ఒక బైబిల్లో కూడా ఉంటుంది. దాన్ని చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా మీకు అర్థమవుతుంది. దయచేసి ఈ వీడియోలు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నా. ఇక్కడ ఏమంటున్నది? మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు గురించి. మనుష్య కుమారుడు తినుతో త్రాగుతో వచ్చాను గనుక ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానీయు, సుంకరులతోనూ పాపులతోనూ స్నేహితుడని వారు అనుచున్నారు. ఏమంటున్నారు? ఈ యేసుక్రీస్తు తినుకుంటూ తాగుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నాడంట, మద్యపానం చేసుకుంటూ వస్తున్నాడంట. ఈ రోజులలో క్రైస్తవులు మద్యాన్ని నిషేధిస్తారు, తాగుడు మానేస్తారు. ఇది మంచి పద్ధతి, తాగుడు మానేసేది. తాగుడు వల్ల అనేక కుటుంబాలు నాశనపోతున్నాయి, ఇది వాస్తవమే. కానీ బైబిల్లో యేసుక్రీస్తు మద్యపాని, ఆయన తాగుబోతు. ఆ తాగిన మైకంలో ఏమంటున్నాడో చూడండి. అంటే పరమగీతంలో నేను చదివి వినిపిస్తా. ఈ పరమగీతములు దేనిని సూచిస్తాయంటే యేసుక్రీస్తుని సూచిస్తాయి. ఆయన ఏమంటాడు? భూమి పునాది వేయకన్నా మునుపు నేను తండ్రితోటి ఉంటి అని ఒక మాట స్టేట్మెంట్ ఇస్తాడు యేసుప్రభు ఎక్కడో. సో నేను ఇప్పుడు ఆ పరమగీతము 5వ అధ్యాయం చదివి వినిపిస్తా. అక్కడ ఆయన తాగిన మైకంలో ఎలా బిహేవ్ చేస్తాడంటే చూడండి. నా సహోదరి ప్రాణేశ్వరి అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు? సొంత సహోదరిని, తన చెల్లెల్ని ఏమంటున్నాడు? ప్రాణేశ్వరి అంటున్నాడు. ఈ ప్రాణేశ్వరి అని ఎవరిని అంటారు? ఒక ప్రేమించే అమ్మాయిని, ఆమెను ఎంతగా ఇష్టపడతారు కదా, ఆ అమ్మాయిని ఏమంటారు?
ప్రాణేశ్వరి అని అంటారు. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏతించి తిని. అంటే నా సోదరి, నా ప్రాణేశ్వరి, నేను ఉద్యానవనమునకు నిన్ను ఏతించి తిని, అంటే నీ ఉద్యానవనమునకు నేను రప్పిస్తున్నా. నా టాపిక్ ఏదంటే, ఇది బైబిల్ ఒక సెక్స్కల్ బుక్ అని అమెరికాలో బ్యాన్ చేశారు. అదే వచ్చిన బైబిల్లో ఉండే కాబట్టి బ్యాన్ చేశారు. ఇది చిన్నపిల్లలు చదవరాలని కూడా అక్కడ చెప్పారు. సో నేను బైబిల్లో ఉన్నదే చదువుతున్నా. చూడండి, ఇక్కడ తన సొంత సోదరిని ఏమంటున్నాడు, ఒక తోటకు రా అని పిలుస్తున్నాడు. సో నా జటమాసిని గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. నా జటమాసముని గంధవర్గములను కూర్చుకొనుటున్నాను. అంటే ఆయన శరీరం అంతా సుగంధ ద్రావమును గమగమాలు మకమక ఓసన వాటినికే పూసుకుంటున్నాడంట. ఆ సోదరుని కలవకన్న మునుపు తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను. క్షీరసహిత ద్రాక్షరసము పానము చేయుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు అండి, క్షీరసహిత ద్రాక్షరసమును పానం చేస్తున్నాడంట. సో అక్కడ యేసుక్రీస్తు ఏమన్నాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనంలో నేను తినుతో తాగుతో వస్తున్నా అన్నాడు. ఇక్కడ కూడా ద్రాక్షరసము పానము చేయుచున్నాను అంటే మత్తుగా ఉంటున్నాడంట ఆయన కిక్కెక్కనికే. నా సకులారా, మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, మత్తెక్కినాక నా సకులారా భుజించుడి, లెస్సగా పానం చేయుడి. సకులారా అంటే ఆయనకి ఇంకా సకులగాళ్ళు కూడా ఉండరు. అంటే ఆయనకి ఇంకా ఆయన దగ్గర ఇంకా ఉండరు. వాళ్ళకి అందరికీ పాటిస్తున్నారు. జెంట్స్లకేమి పురుషులకేమి ఏమంటారు, పాటిస్తున్నాడు. ఈరోజు నా సోదరి తోటకు వస్తుందని వాళ్ళకి అందరికీ పాటిస్తున్నాడు. స్నేహితులారా పానం చేయుడి, ఏమంటున్నాడు, అతన్ని తాగింది కాక ఇంకొకరిని కూడా తాగుండి మీరంతా అని అంటున్నాడు. నేను నిద్రించితేనే కానీ నా మనసు మేలుకొని ఉన్నది. ఏమంటున్నాడు, నేను పండుకొనే ఉన్నాను కానీ నాకు నిద్ర రావటం లేదు, నా మనసు మేలుకొనే ఉంది అని అంటున్నాడు. నా సోదరి, నా ప్రియురాలా అంటున్నాడు. అతనికి నిద్ర పట్టలేక ఏమంటున్నాడు, నా సోదరి ప్రియురాలా అని అంటున్నాడు. నా పౌరమా నిష్కంపురాలా ఆలకించుము, నా తల మంచుకు తడిచినది. ఇతను అక్కడే చలికాలం ఉంది కదా, అక్కనే పనుకొని ఆయన ఒక తల అనేది మంచుకు తడిచిందంట. అంటే నీరు పడి మంచుకు తడిచింతున్నదంట. తల మంచులకు తలసినది. నా తల వెంట్రుకలు రాత్రికి కురియు చినుకు తడిచినవి. నాకు తలుపు తీర్చకు నా ప్రియుడు వాకిట ఉన్నాడు. ఇక్కడ ఏం చేసిందంటే అతన్ని పండుకొని నిద్ర పట్టలేక ఆమె రాలేకపోయింది తోటకు. రాకపోతే ఇతనే ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ తలుపు సందులోకి వెళ్ళి చేయి పెడుతున్నాడు. సో నేను వస్త్రములు తీసివేసి తిని నేను మరల దాన్ని ధరింపనేలా. 3వ వచనంలో ఆమె అంటున్నది, అతన్ని తలుపు తట్టుతుంటే తలుపు సందులోకి వెళ్ళి చెయ్యేస్తే ఆ ఒక సోదరి అనే టైం ఏం చేస్తుందంటే అప్పుడే బట్టలు ఇప్పేసిందంట. ఆమె నగ్నతను చూపిస్తుందంట. నేను మరలా దాన్ని ధరింపని ఎలా, బట్టలు ఇప్పేసినా నేను మళ్ళీ ఎలా ధరింపదంటదు. నా పాదములు కడుకొంటిని నేను మరల వాటిని ధరింపని ఎలా. తలుపు సందులలో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిపడెను. సో అతను వచ్చి తలుపు సందులో చెయ్యి పెట్టిందంట. చెయ్యి పట్టినంతనే ఆమెకు అతని ఎడల జాలి కలిగిందంట. నా కోసం ప్రేమ కలిగి నా కోసం వచ్చిండు కదా లోపలికని బట్టలు అన్నీ ఇప్పేసిందంట ఆమె. సో ఇలాంటి వాక్యాలు బైబిల్లో ఉంటాయి. ఇది బైబిల్లోదో నేను చదివి చెప్తున్నా. ఇది పరమగీతం 5వ అధ్యాయం చదివిన.